నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అయితే ఇది సొరకాయ అండి. ఇందులోకైతే ఒక పావు భాగం తీసి కూర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పెద్దగా ఉంది సొరకాయ అయితే. దీన్ని మామూలుగా పొట్టు తీసేసి మనకు కావాల్సినంత ముక్కలు కట్ చేసుకోవాలి. అంటే లోపల ఉన్న గువ్వం అయితే తీసేయాలి. అది వేస్తే కూర అయితే బాగుండదు అస్సలు. ఇలా చేసి ఇందులోకి ఒక 2 టమాటాలు వేసి దగ్గర ఎగురుగా వండితే చాలా బాగుంటుంది కర్రీ అనేది. రైస్లో కానీ చపాతీలో కానీ ఎందులోకైనా చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నట్టు. ఇంత ముక్క తీసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని అయితే పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకుందాం. సొరకాయ అయితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది నీరుకాయ కదా. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయ కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆన్ చేద్దాం. ఇలా గువ్వం అయితే తీసేసుకోవాలి. ఇది వేస్తే అసలు బాగుండదు. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని కావలసినంత ఆయిల్ వేసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసిన. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు వేసుకుందాం. జీలకర్ర ఆవాలు వేస్తే అవి చిటపటలాడతాయి కదా. అప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ మరి ఎర్రగా ఫ్రై కానవసరం లేదు. దాంతోపాటు సొరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి కదా. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత మరోసారి కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలిపేసి సరిపడినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఆవిరికి అది బాగా మగ్గిపోతాయి సొరకాయ ముక్కలు అనేవి. కారం అయితే ఇప్పుడే వేయకూడదు, కొంచెం మాటినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇది బాగా కలిపేసి మూత పెట్టుకుంటే అవి ఆవిరికి కొంచెం ముక్కలు అనేది ఉడికినట్టు అవుతాయి కదా. అప్పుడు టమాటాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. టమాటాలు అయితే నేను ఒక 3 టమాటాలు చిన్నవి కట్ చేసి పెట్టుకున్నాను. మరి పెద్ద అయితే కాదు, టమాటాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా గుజ్జు అయ్యేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇందులోకి అయితే నేను కారం ఒక టీ స్పూన్ నిండా వేసుకున్నాను. ఈ కూర ఉడికిన తర్వాత కొంచెమే అవుతుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ ఘాటు అయిపోతుంది కారం అని మామూలుగా ఒక టీ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట. వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టుకోవాలి. దీనిలోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరి వాటర్ వేయకుండా అయితే ఉడకబెట్టకూడదు. ముక్కలు అయితే బాగా మగ్గిపోయినాయి కదా దగ్గరికి. ఇంక ఇందులోకి కొంచెం ఒక గ్లాస్లో పావు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ కాదు, బాగా ఉడికిపోతుంది. దగ్గరికి ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఉడికించుకొని చివరన ధనియా పొడి, జీరా పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అంతే. ఇది చపాతీకైనా వైట్ రైస్కైనా ఎందుకైనా బాగుంటుంది తినడానికైతే. నాకైతే సొరకాయ కూర చాలా ఇష్టము. ఇంకా అంతేనండి, కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. చూశారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.